నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్పేట్ ప్రాంతంలో ఉన్న పురాతన ముస్లిం కుటుంబాల నివాసం ఉండే బస్తీకి షేర్ గల్లీగా నామకరణం చేసినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మక్కల్ నరసింగరావు తెలిపారు. ఈ సందర్భంగా అల్తాఫ్ రాజా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ నామకరణ బోర్డును కూకట్పల్లి శాసనసభ్యులు మాధవన్ కృష్ణారావు, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ బస్తీకి తిరిగి నూతన నామకరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. మక్కల్ నరసింహరావు మాట్లాడుతూ నీతి నిజాయితీతో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న ముస్లిం కుటుంబాలు షేర్ గల్లీ పేరుకు సరిగ్గా సరిపోతారని అన్నారు. ఈ ఆదివారం జరగబోయే మిలాద్ ఉన్నబీ ర్యాలీకి తాము కూడా హాజరవుతున్నట్లు, ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని ఆయన కోరారు. आज जो हमारे एमएलए साहब आके जो शेर गली का बोर्ड इनाग्रेशन करे, तो मतलब पुराना गली का नाम है, उसमें हमारे अल्ताफ साहब हमारे राजा आके पूछा, उसने एमएलए साहब आके इनाग्रेशन करे. सब हमारे टीआरएस नायक కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో హస్మత్పేటలో మా హస్మత్పేటలో ఉన్నటువంటి ముస్లిం బస్తీల్లోకి వెళ్ళిన పాత బస్తీ షేర్ గల్లీ. ఈ షేర్ గల్లీ అనే పేరు దాదాపు 30-32 సంవత్సరాల క్రితం మా ముస్లిం పెద్దలు ఇక్కడ ఈ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరును మళ్ళొకసారి రెనోవేట్ చేస్తూ ఈరోజు అల్తాఫ్ రాజా గారు వారి ఆధ్వర్యంలో కొత్త నేమ్ ప్లేట్, ఆ కొత్త బోర్డును తయారు చేయడం జరిగింది. ఆ నేమ్ బోర్డుని షేర్ గల్లీ అని చెప్పేసి. షేర్ గల్లీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఈ షేర్ గల్లీ అనేది నిజంగా ఆ నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళందరికీ కూడా నేను సండే రోజు మిలాద్ నబీ సందర్భంగా ఏదైతే ర్యాలీ చేపడుతున్నారో వాళ్ళందరికీ ముందుగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ర్యాలీని శాంతియుతంగా మీతో పాటు మేము కూడా పాల్గొని అందరం గంగా జమున తహసీబ్ లాగా హిందూ ముస్లిం అందరం కూడా పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసి ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు కూకట్పల్లి శాసనసభ్యులు మాధవన్ కృష్ణారావు గారు, అలాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్తాఫ్ రాజా గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.